ఏపీ ఎస్ఏ1 ఎగ్జామినేషన్కి సంబంధించి 6th క్లాస్ సైన్స్ క్వశ్చన్ పేపర్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ఇంకా టైం ఉన్నట్లుగానే మనమైతే సైన్స్ క్వశ్చన్ పేపర్ మనకి తెలియగానే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని వెంటనే పెట్టేస్తున్నాం. ఖచ్చితంగా మీరైతే ఈ పర్టికులర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే 6th క్లాస్ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే సైన్స్కి సంబంధించి బిట్ పేపర్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏ సబ్జెక్ట్ టఫ్గా ఫీల్ అవుతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే ఫర్దర్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడా మీకు ప్రిపేర్ చేసి పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో క్వశ్చన్ పేపర్ అనేది స్లోగానే స్క్రోల్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మీలో డౌట్ అయితే ఉండొచ్చు, సార్ మాకు అసలు ఈ క్వశ్చన్ పేపర్లోటివి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్కి సంబంధించి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని. సో ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే 25 to 30 మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ప్రిపేర్ అయితే. సో రియల్ క్వశ్చన్ పేపర్ కావాలి అంటే మాత్రం సో ఆల్రెడీ మనమైతే ప్రతి క్వశ్చన్ పేపర్స్ పెట్టాం కదా. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే కనపడేటట్లయితే పెడుతున్నాం అనమాట. వీలైతే మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో అయితే టెలిగ్రామ్ లింక్ అనేది పెట్టడం జరిగింది. సో అక్కడైతే మీరు ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. 6th క్లాస్ స్టూడెంట్స్ మొత్తం కూడాను 6th క్లాస్ స్టూడెంట్స్ కొద్దిగా సపోర్ట్ చేస్తున్నారని అయితే. సో మీకోసం అయితే మొత్తం క్వశ్చన్ పేపర్స్ కూడా రాగానే వెంటనే పెట్టడం అయితే జరుగుతుంది ముందుగానే. సో ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ మీకు ఒకవేళ రిమూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది, యూట్యూబ్లో నుంచి డిలీట్ చేసే ఛాన్స్. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేసి పెట్టుకునేయండి. అప్పుడే మీరు ఎగ్జామ్ అయిపోతానే చదువుకునే ఛాన్స్ ఉంటుంది. సో బిట్ పేపర్తో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. సో ఆల్ ది బెస్ట్, ప్రతి ఒక్కరికి బాగా రాయండి ఎగ్జామ్ అనేది.